ఇంకొక ప్రశ్న సార్, ఇది సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఎక్కడున్నాయి సార్? గాలి ఉన్నాయా, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ గడప దాకొచ్చి గడపని ముద్దాడినాయా? రిక్రూట్మెంట్ ఏమైంది? ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు ఏమైనా ఒక అడుగన్న ముందుకు పడ్డదా కనీసం? నిజమే, 10 సంవత్సరాలు ఐ పరిపాలించిన థింక్ నేను కూడా ఆగస్ట్లో అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 1000 కోట్లు ఇస్తాను. 10 సంవత్సరాల గత తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోనటువంటి ఒకానొక దుస్థితిని చూశాం. ఆ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు, మేధావులు, సమాజంలో విద్యారంగం బాగుపడాలని, ఓయూ బాగుపడాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా చాలా చర్చలు చేశారు. అప్పుడు స్వయంగా ఇక్కడున్న ఖాళీలను భర్తీ చేయమని చెప్పి ఆర్ట్స్ కాలేజ్ ముందే నేను బహిరంగంగా క్లాస్ రూమ్ చెప్పవలసిన పరిస్థితి కూడా ఆనాడు ఏర్పడింది. ఆ ఏర్పడిన సందర్భంలో ఆనాటి ప్రభుత్వం నా మీద కేసు పెట్టింది. ఇటీవల హైకోర్టు ఆ కేసు కొట్టేసి, ఓకే, తప్పుడు కేసు అని. సో అట్లా మనం చేసినాక ఆనాటి ప్రభుత్వము సరిగ్గా చేయలేదని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. విద్యార్థులు, యువత, ప్రజలు కొత్త వారికి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మని అడిగాం. మా వీసీ గారు, నేను వెళ్ళి అడిగితే వారు వస్తానన్నారు. 2025 ఆగస్టులో ఓయూకి వచ్చారు. ఓయూకి వచ్చి వారు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని, ఇది తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది, మేధో వికాసానికి మూలమైనటువంటి ఈ గుండెకాయను కాపాడుకొని మనందరి బాధ్యత. మీరు ఏం అడగలేదు వీసీ గారు, మీరు ఏం అడగలేదు, కానీ మీరు అడగకపోయినా నేను ఇస్తున్న 1000 కోట్లని ప్రకటించాను. ప్రకటించి వారు ఏమన్నారంటే, డిసెంబర్లో మళ్ళీ వస్తున్నా, నేను ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెడతాను, 1000 కోట్లు తీసుకొని వస్తానన్నా. అన్న మాట ప్రకారం డిసెంబర్లో వచ్చారు. 1000 కోట్ల జీవోతో వచ్చారు. ఆ రోజు జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న మార్చిలో బడ్జెట్లో కూడా పెట్టారు. ఇప్పటి వరకు ఇంకా యూనివర్సిటీకి సంబంధించిన ఆ 1000 కోట్లు ఎలాంటి ముందు వెళ్ళినట్టుగా లేదు. అందుకే మీ వేదిక ద్వారా, మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నప్పుడు వేగంగా చేసేయాలి. నాంచి చేస్తే ఆ నాంచిన క్రమంలో పడిన వేదన ఉంటుంది కదా, చివరికి చేసినా కూడా ఆ వేదన అనేది వ్యతిరేకంగానే ఉంటుంది, ప్రయోజనం ఉండదు. అందుకే నాంచకుండా వేగంగా ఒక 3 కంపెనీలు ఏవో వచ్చాయి, వాటికి సంబంధించిన వాటిని ప్లానింగ్స్ తీసుకొని, డ్రాయింగ్స్ తీసుకొని వెంటనే మీరు ఆ 3 కంపెనీలకి, 3 సంస్థ ఏజెన్సీలకి ఇవ్వండి, ఇచ్చి బడ్జెట్ ఇవ్వండి. బడ్జెట్ ఇస్తే మీరు ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల అవకాశం ఉంది ప్రభుత్వానికి. ఈ 2.5 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ కన్స్ట్రక్షన్ పూర్తి కావాలి. కాకపోతే ఏమవుతుంది, ఓన్లీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఇచ్చారు జీవో. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే జరగాలి. ఒకవేళ మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే వెళ్ళండి, గుడ్. రాలేదనుకోండి, కొత్త ప్రభుత్వం వేరే పార్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళ ప్రయారిటీ మారిపోయి ఏమవుతుంది, మీరు ఇచ్చిన హామీ అది అడవి కాచిన వెన్నెల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు వేగంగా, వారికి చాలా పనులు ఉండొచ్చు, కానీ ఇది విద్యాశాఖ మంత్రి ఆయన, స్వయంగా ఆయన ఆధీనంలో పరిధిలో విద్యాశాఖ ఉంది. ముఖ్యమంత్రి ఆయన, విద్యాశాఖ మంత్రి ఆయనే కనుక ముఖ్యమంత్రిగా మీరు ఎంత పని చేస్తారో విద్యాశాఖ మంత్రి కూడా మీరు అదే పని చేయవలసిన అవసరం ఉంది. వెంటనే ఆ ఏజెన్సీలను పిలుచుకొని మీరు అనుకుంటే 2 రోజుల్లో ఇక్కడ పునాది రాయి పడుతుంది. రేపు జూన్ 2వ తారీఖు నాడు మీ ఛానల్ తరపున ముఖ్యమంత్రి గారు చూడాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు చూడండి, 2వ తారీఖు నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1000 కోట్లకు సంబంధించిన శిలాఫలకం ప్రారంభం కావాలి. తెలంగాణ ఏర్పాటైన 2వ తారీఖు. జనరల్ లీస్ట్ ప్రయారిటీ ఉంది సార్ గవర్నమెంట్స్ కి, ఎడ్యుకేషన్ అంటే లీస్ట్ ప్రయారిటీ ఉంది. హామీలు ఇవ్వడము, మర్చిపోవడము చేస్తున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. అదే విధంగా రిక్రూట్మెంట్ గురించి కూడా మనం చాలాసార్లు మీ ఛానల్లో కూడా మనం చర్చ చేశాం. 1000 పోస్టులు ఓయూలో ఖాళీగా ఉన్నాయి. ఆ 1000 పోస్టులని ఓయూతో పాటు మిగతా యూనివర్సిటీలో ఇంకో 1000 పోస్టులు, అంటే 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2000 పోస్టులు ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి సంబంధించిన ఒక ప్రాసెస్ మొదలు పెట్టకపోతే ఏమవుతుంది, రోజుకు బ్యాచ్లు వెళ్ళిపోతుంటాయి విద్యార్థులు. మీరు ఎప్పుడో మేము ప్రారంభం చేస్తామంటే దానివల్ల ఫలితం ఉండదు. కనుక పాఠం చెప్పే టీచర్ లేనప్పుడు ఎన్ని మౌలిక వసతులు కల్పించినా దానివల్ల ప్రయోజనం. మంచి భవనం వితిన్ 6 months లో ఇది అయిపోవాలి కదా సార్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ 6 నెలల్లో పరిపూర్తి చేయాలి అనుకుంటే. కానీ ఇప్పటికీ దాని మీద యంత్రాంగం చాలా వేగంగా పనిచేయటం లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు
రేపు జూన్ 2వ తారీఖు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొఫెసర్లకు నోటిఫికేషన్ ఇచ్చిందండి. 2000 పోస్టులు వేసి బా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు జూన్ 8వ తారీఖు నాడు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఇంకొక 3 నెలల తర్వాత అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అయిపోతుంది. మరి అంతకన్నా ముందు నుంచి ఆలోచనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ పని చేయకపోవటం అనేది ఇది నష్టం చేస్తుంది కనుక రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. స్పందించకపోతే తప్పదు, ఇక మళ్ళీ మీ మీడియా నేను మళ్ళీ ఎక్కువ ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది, సెక్రటరియట్ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సి వస్తుంది. కనుక ఎప్పుడైనా ఆనాడైనా ఈనాడైనా అడిగే చోట ఉంటాం, తీసుకొచ్చే చోట ఉంటాం, పోరాటం చేసే చోట కూడా మనం తప్పక ఉండవలసిందే. కనుక రేవంత్ రెడ్డి గారు మనం ఇద్దరం రోడ్డు మీదకి వెళ్ళే రోజు రాకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమో ఈ మధ్యకాలంలో కాశీం గారు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారని రీసెంట్ ఒక 2-3 నెలల కింద బాగా వార్తలు వచ్చినాయి. అంటే సంతృప్తి అసంతృప్తి అనేది మన వ్యక్తిగతమైన విషయం కాదు కదా. ఓకే, ఎప్పుడైనా స్టూడెంట్స్ కి సంబంధించిన అంతే. నేను విద్యారంగంలో పనిచేస్తున్నానండి. విద్యారంగంలో పనిచేస్తున్న నేను మొత్తం సమాజం మారాలని కోరుకుంటా, కానీ నా ముఖ్యమైన అంశం నా విద్యారంగం మారాలని కోరుకుంటా. నా విద్యారంగం మార్పంటే కొన్ని నిధులు, కొన్ని నియామకాలు, ఈ రెండే కోరుకుంటా. మా పిల్లలకి మంచి చదువు కోరుకుంటా, విద్యార్థులకి. ఇవి సరిగ్గా నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా అసంతృప్తి ఏర్పడుతుంది. ఆ అసంతృప్తి ఏర్పడినప్పుడు మళ్ళీ మనం ప్రశ్నించవలసిందే. ప్రశ్న అనేటటువంటిదే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనే ఆలోచన కలిగిన వాళ్ళం కనుక ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేద్దాం. మీరు చూసే ఉంటారు కదా, ఆకునూరి మురళి గారు తెలంగాణ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అదే నేను ఆయన పీరియడ్ అయిపోకముందు 3 నెలల ముందే ఆయన రిజైన్ చేశారు. ఏంటన్నది ఇంకా క్లారిటీ లేదు. సాయంత్రము ఒక వార్త వస్తే ఎవరో పంపిస్తే చూశాను నేను. మరి దాంట్లో ఉన్న విషయాలు ఏంటో నాకు పూర్తిగా తెలియదు, సార్తో మాట్లాడవలసి ఉన్నది. ఆయన కమిట్మెంట్ కలిగిన అధికారి, ఆనాటి నుంచి ఈనాటి వరకు కమిట్మెంట్ కలిగిన అధికారి. సరే, విద్యా కమిషన్ చైర్మన్గా వేస్తే చాలా మంచి పని చేశారని అనుకున్నాం మనం అందరం కూడా. ఎందుకంటే అధ్యయనం చేసి, ఎందుకంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన తీసుకెళ్లి విద్యాశాఖను అభివృద్ధి చేయడం కోసం పెట్టుకున్నాడు. మంచి రిజల్ట్స్ వచ్చాయి అక్కడ కొంత మేరకు, అంటే మొత్తం మారిందని చెప్పలేను. అంటే ఈయన కమిట్మెంట్ వలన అక్కడ కొంత మార్పు జరిగింది. ఇక్కడ కూడా అలాంటి మార్పు వస్తుందని నేను కోరుకున్నా. మరి అలా సడన్ గా వారు రిపోర్ట్ తయారు చేశారు, రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చారు. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ వారు రాజీనామా చేయటం అనేది ఒక రకంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కనుక మరి చూడాలి, అంటే వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే నిజాయితీగా నిమగ్నతతో పనిచేసే వాళ్ళకి ఈ వ్యవస్థలో ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించడండి. షోపుటప్ చేసే వాళ్ళకి ఎక్కువగా అవకాశం, అంటే ముఖ్యమంత్రి రాగానే హల్చల్ చేసేసి ముఖ్యమంత్రి నజర్లో పడాలి అని చేసేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మురళి గారు నాకు తెలిసి అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాదు. ఆయన సైలెన్స్గా పనిచేసుకుంటూ వెళ్ళే మనిషి. ఆయన ఆ సైలెన్స్గా పనిచేసుకుంటూ వెళ్ళే క్రమంలో కొద్ది మందికి ఆయన అంటే పడకపోవచ్చు. మరి ఏం జరిగిందని చాలా రివ్యూస్ లో కూడా ఆయన అసలు ఇన్వాల్వ్ చేయలేదన్న ఒక డిస్కషన్ కూడా ఉన్నది బయట. ఉండొచ్చు అఫ్ కోర్స్, ఎందుకంటే విద్యా కమిషన్ అనేది కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో విద్యారంగానికి సంబంధించి జరుగుతున్న ప్రతి దాంట్లో ఆయన ప్రమేయం ఉండాలి ఖచ్చితంగా. అంటే అది ఒక చట్టబద్ధమైన వ్యవస్థగా దాన్ని మార్చి ఆయన అన్నింట్లో భాగంగా ఉండేటట్లు చేయాల్సి ఉండే. మరి మంచి చెడులు ఏం జరిగాయని పూర్తి మనకు తెలియదు. ఆయనతో మాట్లాడి అవసరమైతే ఇంకొక వీడియోలో మనం ఈ విషయం మీద చర్చించుకుందాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది ప్రొఫెసర్ కాశీం సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.